యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం అండి. మీ పద్మలో సుస్వాగతం చెబుతా యథావిధిగా పద్మ గారు మీ ముందుకు ఈరోజు మంచి మంచి కలెక్షన్లతో వచ్చాను. ఛానల్ కొత్తగా చూసారంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మస్ట్గా ప్రతి ఒక్కరూ ఒక లైక్ వేసుకోండి. మీరు వేసే లైక్ నా ఛానల్ చాలా మందికి రీచ్ అవుతుందని తెలియజేస్తే తప్పకుండా లైక్ కొట్టండి. అందరికీ జై శ్రీరామ్ అండి. మీరు అందరూ చాలా బాగా లైక్లు కనీసం బాగానే లైక్ వేస్తున్నారు. అలాగే రోజు 4-5 సబ్స్క్రైబర్ అవుతున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఇలాగే మీరు ముందుకు తీసుకెళ్ళిపోతే 1 lakh సబ్స్క్రైబర్ అయిపోదాం. 1 lakh సబ్స్క్రైబర్ అవ్వాలన్నది ఇంత ఛానల్ పెట్టాం కదా, కనీసం యూట్యూబ్లో ఒక గుర్తింపు అంటే సిల్వర్ బటన్ వస్తుంది మనకి. దానికోసం వెయిటింగ్ అనమాట. అది అందరిది, మీదే, నాది కాదు. మీ అందరూ ఏమంటారు, మీ అందరూ ప్రోత్సాహంతో అది వస్తుందని అనుకుంటున్నాను. సరే, ఊరికే సరదాగా అంటున్నానండి. ఏం జరగాలన్నా ఈశ్వరుడి నిర్ణయం. మనం పని వరకు చేద్దాం, ఫలితం ఈశ్వరుడికి వదిలిపెట్టేద్దాం. పని వరకు చేస్తాను. నేను డైలీ వీడియో చేస్తున్నాను అంటే చీర అమ్మేనా అమ్మలేదో సెకండరీ. కంపల్సరీ మీ ముందుకు రావటం నా దినచర్య. అంటే పొద్దుటే లెగిసి కాలకృత్యాలు తెచ్చుకుని ఇల్లు అంతా పని చేసుకుని వంట చేసుకుని పూజ చేసుకుని ఎలా అయితే మనకు ఒక దినచర్య ఉంటుందో సేమ్ అలాగే ఇది కూడా ఒక అలవాటుగా అయిపోయి మీ అందరి ముందుకి ఒక్కరోజన్నా ఈరోజు వద్దులే బతికించేద్దామన్నా మళ్ళీ సరే అని ఉత్సాహం వచ్చి, ఎందుకంటే మీరు వేసే క్వశ్చన్స్ అంటే ఏంటి పద్మ గారు ఒంట్లో బాలదా, ఎందుకు వీడియో చేయలేదు, అది కొంచెం మళ్ళీ అంటే ఒకదానికి తగ్గితే ఇంకొకటి స్టార్ట్ అవుతుంది. ఏంటి ఎలా అంటే చెప్పలేను నేను. మళ్ళీ ఎంత కొట్టుకుని నిద్ర పట్టట్లా. 2:30-3 అవుతుందండి 4 రోజులు 5 రోజుల నుంచి. అందుకే మొఖం బాగా ఉబ్బిపోయి అసలు విపరీతమైన నిద్ర బాగా పట్టేది. మళ్ళీ నిద్ర కరువు అయిపోయింది. అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కటి అంటే ముసలిదాన్ని అయిపోయింది అనేది మాత్రం 100% నిజమండి. ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తాయంటే వయసులో ఉన్నప్పుడు తెలియదు, కానీ పెద్దవాళ్ళు అయ్యాక మాత్రం చాలా విషయాలు తెలుస్తాయి మనకి. చాలా జాగ్రత్తగా ఆరోగ్యం పట్ల మాత్రం చాలా శ్రద్ధ వహించి ఆరోగ్యంగా ఉండి మంచి హెల్దీ ఫుడ్, ప్రోటీన్ ఫుడ్ తిని చాలా జాగ్రత్తగా ఉండకపోతే చాలా కష్టం. నేనే అంటే ఎందులో వెళ్ళిపోతున్నానో నాకే తెలియట్లేదు. ఎవరికి ఫోన్ మాట్లాడబుద్ది కాదు. అసలు పడుకుందామంటే నిద్ర పట్టదు. ఈ చెవు నొప్పి తగ్గితే ఈ చెవు నొప్పి తగ్గితే మళ్ళీ దగ్గు, మళ్ళీ ఎందుకో నొస పట్టి మళ్ళీ కఫం దగ్గు కింద ఉంటుంది. నిన్న కూడా చూసారు కదా వీడియో, వస్తూ ఉంటే దగ్గు వస్తూ ఉంది. విపరీతంగా జుట్టు విపరీతంగా ఊడిపోతుంది. అంటే ఇల్లు వాకల్లో జుట్టే, ఎందులో చూసినా జుట్టే. అయితే ఇప్పుడు నేను కట్టుకున్న చీర టిష్యూ కోట, ప్లెయిన్ చీరకి ప్రింట్ వేయించిన చీర అనమాట. ఇలాంటిదే, ఇదిగోండి ప్లెయిన్ అయితే ఇలాగే ఉంటుంది. టిష్యూ కోట ఇది ప్లెయిన్ చీర. మనం దాంట్లో ప్రింట్ వేయించి రెడీగా ఉన్న చీర ఇది. నేను కట్టుకున్నాను ఒకటి, నాది ఇదిగోండి బ్లౌజు హ్యాండ్ వచ్చి చేతికి ఇలా ప్లెయినే ఉంటుంది. అందులో చీర ఒకవేళ మీకు కావాలి అనుకోండి, వాట్సాప్ నెంబర్ డిస్ప్లే చేస్తాను. ప్లెయిన్ కావలిస్తే ప్రింటెడ్ బ్లౌజ్ పెట్టుకోవచ్చు. నా చీరలా కావాలంటే ఇలా పెట్టుకోవచ్చు. మీ ఇష్టం, చాయిస్ ఇజ్ యువర్. పొద్దున్నే ఏంటో సోచ్ చెప్పేస్తుంది అనుకోకండి. ఏం చేస్తాం, ఏదోటి మాట్లాడాలి కాబట్టి. వీడియో ఊరికే మూకీగా వెళ్ళలేదు కాబట్టి ఏదోటి సొలుసు అవుతూ ఉంటాను. నచ్చితే వినండి, లేదంటే స్కిప్ చేసేయండి, నో ప్రాబ్లం. ఓకే, ఇది పౌటంచు, ఇదే కలర్ చాక్లెట్ కలర్ బ్లౌజు. ఇది ప్యూర్ గద్వాల్ వింటేజ్ పట్టు, అదిగోండి కంచి వింటేజ్ పట్టు చీర. చాలా అంటే చాలా బాగుంటుంది. కాస్ట్ ఉంటుంది మరి. హ్యాండ్లూమ్ అండి, మగ్గాల పైన నేసిన చీర. అలాగే ఇది కూడా టస్సర్లో బనారస్ చీర. ఇదిగోండి లాస్ట్ ఇయర్ గురు పౌర్ణానికి మా గురువుగారి దగ్గర నేను పుట్టినరోజు వేడుకలు చేసుకున్నాను. గురు పౌర్ణం కాదు, పుట్టినరోజు. అప్పుడు నేను ఇదే చీర రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్తో కట్టుకున్నా. ఇది అప్పటి నుంచి సింగిల్ పీస్ ఉంది. నాకు మెరూన్ ఉంది కదా అని ఊరుకున్నాను, లేదంటే అసలు మామూలుగా లేదు చీర. నచ్చితే కనుక అడగండి. ఇదో చీర. అలాగే కోటా చీరలు, విదర్భ బార్డర్ వచ్చిన కోటా చీరల్లో అయితే ఇదో చీర. ఈ చీరలు ఇంక మనం చెప్పక్కర్లేదండి. మెంతి కలర్ చాలా బాగుంటాయి, కాస్ట్లీగా ఉంటాయి చీరలు. ఇది విదర్భ బార్డర్. ఇదో చీర. దీంట్లో ఈ చీర ఇది నాదని చెప్పాను కదా, ఇదో చీర. బలెంటి చీరలు అనమాట. ఒకవేళ నచ్చితే అడగొచ్చు.
నేను కట్టుకున్న చీర పేరు టిష్యూ కోట. ఓకేనా? అలాగే ఇవి కూడా మనకి బడ్జెట్లో ఉన్నాయి. 3,000-4,000లో ఉంటాయి చీరలు. ఇదిగోండి ఎలా ఉంటుంది, పట్టు చీర కట్టుకున్నట్టుగానే ఉంటుంది. మనం రెడ్ బ్లౌజ్కి వెళ్తే చాలా బాగుంటుంది. రన్నింగే సేమ్ బ్లౌజ్ ఇచ్చాడు. కాది టసరా చందేరి శారీ అండి. నచ్చితే ఆర్డర్ పెట్టుకోండి. మంచి కాంబినేషన్, చాలా సరదాగా ఉంటుంది. 3,000-4,000లో ఉంది. ఎక్కువ రేట్ కాదు, బడ్జెట్ రేంజ్లో ఉంది. అలాగే ఇది కూడా చందేరిలోనే సాటిన్ బార్డర్ వచ్చి ఇది ఒక కలర్. ఎంత బాగుంది చూసారు చీర. దీనికి కూడా మనం ఈ మెరూన్ కలర్ బ్లౌజ్కి వెళ్తే చాలా అంటే చాలా బాగుంది. వంగపూ రంగు. స్క్రీన్ షాట్ తీసుకోండి, బాగుంది. ఇది కూడా అంతే, 5,000 లోపేనండి. 3 పైన 5 లోపు ఉన్నాయి చీరలు. 5 లోపు కూడా కాదు, 4 లోపే. ఇది మీకు ప్యూర్ సిల్క్ శారీ అండి. తెగ నచ్చేసింది నాకు చీర. ఇది పౌటంచు, ఇది పౌటంచు, మెరూన్ కలరే బ్లౌజు. ఇది అన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. నచ్చితే కనుక ఆర్డర్ పెట్టుకోండి. ఇది చీర ప్యూర్ సిల్క్. అలాగే ఈ చీర అయితే ఇంక మనం ఖాదీ లెనిన్ శారీ అండి. ప్యూర్గా ఉంటుంది. హగ్ స్కిన్ టచ్ అనమాట. ఇంక ఇలా ఉంటుంది. మీరు ఎలా వాడుకున్నా బాగుంటుంది చీర. కాకపోతే ఫస్ట్ టైం డ్రై వాష్కి ఇచ్చుకుంటే చాలా బాగుంది. బార్డర్ కలరే బ్లౌజ్ వచ్చింది. అద్భుత. ఓకే. అలాగే ప్యూర్ లెనిన్ శారీ. ఎంత కొంచెండి ప్రింటెడ్. చీరలు వెళ్ళలేదు అనుకోండి, శుభ్రంగా బ్లౌజులు కుట్టించుకుని కట్టేసుకుంటాను చీరలన్నీ. నాకు ఒప్పుకున్నంతసేపు ఫుల్గా కట్టేసుకుంటా. ఇదిగోండి ఇది బ్లౌజ్. శారీ అంతా పెద్ద ఫ్లవర్స్, హెవీ క్వాలిటీ ఖాదీ చీర అండి అది. అలాగే ప్యూర్ టసర్లో ఇదిగోండి ఇది ఒక టసర్ చీర అనమాట. ఇది రెగ్యులర్గా ఇంట్లో కట్టుకోవటానికి అన్నట్టు, నాకు మామూలుగా బయటకు వెళ్ళాలంటే పట్టు చీరలు. ఇదేంటో ఇలా అలవాటు అయిపోయింది. అంటే చీరల బిజినెస్ మూలంగా అనుకుంటా. ఇది బ్లౌజు. శారీ అంతా ఇలా ఉంటుంది. ప్యూర్ టసరు. అలాగే విదర్భ బార్డర్తో టసరు. ఇది కూడా మీకు చాలా అంటే చాలా బాగుంటుంది. బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ కలరే బ్లౌజ్ వచ్చింది ఇలాగ. శారీ అంతా ఇలా ఉంటుంది. నచ్చితే ఇది కూడా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. అలాగే ప్యూర్ జార్జెట్ శారీ అండి. అదిగోండి అలా ఉంటుంది చీర. చాలా చాలా బాగుంటుంది. రోజెస్ వచ్చి ఇది మా మేనగారు అసలు మేనగారు విలేజ్కి వెళ్ళారంట, పలకరించినా పలకట్లేదు అన్నమాట. అదో చీర జార్జెట్. రన్నింగే బ్లౌజ్ వచ్చింది. మనం ఇది కూడా ఇప్పుడు నేను ఈ చీర నాదే అన్నాను చూసారా, అందులో ఎల్లో చీర. ఎంత బాగుందోనే. విదర్భ బార్డర్తో కోటా చీర. అలాగే ఇది కూడా కోటా చీర అండి. చాలా అంటే చాలా బాగుంటుంది చీర. అదొకటి. ఇంకా లెనిన్లోకి వెళ్తే ఈ చీర నిన్న ఎవరో ఫ్రెండ్ ఫోటో పెట్టారు కావాలి అని. కొంచెం కాస్ట్ ఉన్నాయండి. ఇది జామ్దాని డిజైన్ వచ్చింది కదా, కాస్ట్లీ చీర. మీకు తక్కువ రేట్లకు పడవు. చీర అంతా కూడా ఇంచుక బుట్టి వచ్చింది, కాయిన్ బుట్టిలా. మీరు హెవీగా అంటే జామ్దాని చీర పొందూరు ఖాదీ జామ్దానీలు ఉంటాయి, అది కట్టుకున్నంత ఫీల్ ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. నచ్చితే కనుక వాట్సాప్కి వచ్చింది. ఓకేనా? ఇది చీర. అలాగే ఇది గోదావరి కాటన్ అనండి. దీనికి కూడా మనం ప్రింటెడ్ బ్లౌజ్ పెట్టుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. నేను ఏది పెట్టుకోవాలా అని చాలా నచ్చేసింది చీర అయితే. రన్నింగే బ్లౌజ్ ఇచ్చాడు కానీ మనం ప్రింటెడ్ బ్లౌజ్కి వెళ్తే చాలా బాగుంటుంది. గోదావరి కాటన్ ఇది ఒకటి. అలాగే ఇది కూడా ఖాదీ లెనిన్ అని ఇలా ఉంటాయి చీరలు. స్కై కలర్ వచ్చి రఫ్ అండ్ టఫ్ యూజ్, ఆఫీస్ వేర్ కానీ చిన్న చిన్న పార్టీస్ కానీ చాలా బాగుంటుంది. చిన్న ఫ్లవర్స్ బ్లౌజ్ వచ్చిందనమాట. ఇది ఖాదీ లెనిన్. ఇంకా ప్యూర్ లెనిన్ శారీ చూడండి, హాఫ్ అండ్ హాఫ్ స్టైలు. ఎంత బాగుందంటే మామూలుగా లేదు అసలు. కింద బ్లాక్ కిందకు వస్తుంది,
గ్రీన్ పైకి వస్తుంది. ఈ చీర హాఫ్ అండ్ హాఫ్ స్టైల్. ఇది హాఫ్ అండ్ హాఫ్. ఇది పైకి, ఇది కిందకి. ఓకే, ఇలా. ఇది పళ్ళు. సేమ్ హాఫ్ అండ్ హాఫ్ స్టైలే బ్లౌజ్ ఇచ్చాడు. చాలా అంటే చాలా బాగుంది. మనకు నచ్చితే కనుక మనం నచ్చినట్టుగా కుట్టించుకోవచ్చు. కాంబినేషన్ ఈజ్ వండర్ఫుల్ కాంబినేషన్. చూసారా ఎంత బాగుందో? హాఫ్ అండ్ హాఫ్ స్టైల్. అది ప్యూర్ లెనిన్. అలాగే ఇది మస్లిన్, అంటే టస్సర్లో మోడలు మెటీరియల్ టస్సర్ వస్తుంది, మోడల్ మస్లిన్ వస్తుంది. చీర అంతా ఎలా ఉంటుంది, నచ్చితే ఆర్డర్ పెట్టుకోవచ్చు. అలాగే ఇవి కూడా అదే చీరలు మీకు ఆల్రెడీ చూపిస్తున్నాను. ఈ చీరలు కట్టుకోవాలంటే నిజంగా టేస్ట్ ఉండాలండి. ఎంత బాగుంది చూస్తారా? ఇందులో నేను ఎల్లో కడుతున్నాను. సేమ్ చీర, ఇదే ప్రింట్, ఇదే డిజైన్. ఎల్లో చీర కట్టుకుంటున్నా. మీకు ఎల్లోలో కూడా చీర ఉంది. ఒకవేళ నచ్చింది అనుకోండి వాట్సాప్ వచ్చేయచ్చు. ఇది చీర అంతా ట్రాన్స్పరెంట్గా ఇలా పళ్ళు, సేమ్ రన్నింగే బ్లౌజ్. ఇదో చీర. ఇవన్నీ మటకా అంటాను కదా అందులో. అలాగే ఇది హగ్ స్కిన్కి బాగా టచ్ అవుతుంది. ప్యూర్ క్రేప్ చీరలు చాలా అంటే చాలా బాగుంటాయి. ఇదిగోండి విన్ని క్రేపు అంచులాగా అంత స్మూత్గా చాలా హగ్గింగ్గా ఉంటుంది. చాలా ఫీల్ బాగుంటుందండి కట్టుకుంటే. ఎంత లావుగా ఉన్నోరికైనా చాలా బాగుంటుంది. ఆ చీర కానీ ఈ చీర కానీ ఇవన్నీ మీకు 5,000 లోపు చీరలండి. మీకు ఇష్టం వచ్చినట్టు వాడుకోవచ్చు. ఇదో చీర. ఇంతవరకు చీరలు. ఇది ప్లెయిన్ బ్లౌజ్ ఇదే ఇచ్చాడు. మనం బ్లాక్ వేసుకుంటే చాలా బాగుంటుంది. నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకేనా? ఇవేనండి శారీస్. మీకు ఏది నచ్చితే అది ఫోటో తీసి వాట్సాప్ చేయండి. నేను వీటి వివరాలు పూర్తిగా చెప్తాను. మీకు నచ్చితే ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఎంత బాగుందో కదా? చూడండి, జామ్దాని, ఫుల్గా జామ్దాని పళ్ళు ఎట్లా ఉంది ట్రాన్స్పరెంట్గా. ఈ చీరలు చాలా అందంగా ఉంటాయి. నచ్చితే కనుక ఆర్డర్ చేసేసుకోవచ్చు. మళ్ళీ మంచి వీడియోతో ఇంకా మంచి మంచి కలెక్షన్తో మీ ముందుకు వస్తానని తెలియచేసుకుంటూ, నేను కట్టుకున్న చీర టిష్యూ కోటా చీర. ఇలాంటిది ప్లెయిన్ చీర చూపించాను, ప్రింట్ చీర చూపించాను. ఒకవేళ నచ్చితే కనుక ఆర్డర్ చేసుకోండి అని తెలియచేసుకుంటూ, ఎవరిని ఉద్దేశించి ఏమీ మాట్లాడలేదండి. నేను నా హెల్త్ ప్రాబ్లం గురించి మాత్రమే నేను మాట్లాడటం జరిగింది. మీ అందరితోటి నాకు ఇలా పంచుకోవటం అలవాటు అయిపోయింది కాబట్టి రోజు వస్తున్నాను. మీకు నచ్చిన చీర ఫోటో తీసి వాట్సాప్ చేస్తే నేను దాని వివరం చెప్తాను. మీకు నచ్చితే కొనుక్కోవచ్చు, లేదంటే చూసేసి ఒక లైక్ వేసేసి వెళ్ళిపోవచ్చు. ఓకేనా? స్కిప్ చేయకుండా చూడండి శాంతం. అంటే బాగానే వాచింగ్ అవర్ కూడా బాగానే వస్తుంది ఛానల్లో. సంతోషం అందరికీ. జై శ్రీరామ్ అండి. మళ్ళీ కలుద్దామే. బాయ్.